కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. పెందుర్తిలో సిఐటియు ధర్నా. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పురోగతికి ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్న కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి. విశాఖలో గుంటూరు కారం హీరోయిన్ మీనాక్షి చౌదరి సందడి చేశారు. డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో కార్మికులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకపోతే కార్మికుల పక్షాన ఆందోళనకు దిగుతామని విశాఖ జిల్లా సిఐటియు ఉపాధ్యక్షులు మణి, పెందుర్తి సిఐటియు నాయకుడు బి జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు స్పష్టం చేశారు. కార్మికుల పోరాట దినోత్సవం సందర్భంగా పెందుర్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజనం పథకం నిర్వాహకుల కార్మికులతో కలిసి సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పై నాయకులు ఇద్దరు కూడా మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో కార్మికులకు, ప్రభుత్వ ఉద్యోగులకు చాలా హామీలు గుప్పించారని అన్నారు. గెలిచిన తర్వాత ఆ వాగ్దానాలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలోని ఐద్వా నాయకురాలు బి రమణ, సిఐటియు నాయకులు శంకర్, పలువురు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రతి రంగానికి చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన హామీ ఇచ్చారు. అంగన్వాడీల గ్రాడ్యుటీ అమలు చేస్తామని, ఆశాలకి కనీస వేతనాలు అమలు చేస్తామని, మిడ్ డే మీల్ వర్కర్స్కి కనీస వేతనాలు ఇస్తామని, విఓఏలు, ఆర్పీలకి సొంత అకౌంట్లో వేతనాలు వేస్తామని, జీతాలు పెంచుతామని, అలాగే నేను ప్రజాస్వామికవాదిని, అందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తాను, ఎవరి మీద ఏ కక్ష సాధింపు చర్యలు చేపట్టను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి ఎలక్షన్స్లో గెలిచారు. ఇప్పుడు రాజకీయంగా స్కీమ్ వర్కర్స్ మీద విపరీతమైన వేధింపులు జరుగుతున్నాయి. తక్షణం ఆ వేధింపులు ఆపాలని చెప్తున్నాం. గత ప్రభుత్వం అలాగే చేసింది. గత ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో చంద్రబాబు నాయుడు గారు చూశారు. ఇప్పుడు కూడా మీరు అవే పద్ధతులు పాటించి మమ్మల్ని హింస పెట్టే కార్యక్రమం చేస్తే మాత్రం మీకు కూడా గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే మాకు వేతనాలు పెంచాలి, గ్రాడ్యుటీ అమలు చేయాలని మేము కోరుతుంటే మా యూనియన్లను చీల్చే ప్రయత్నం టీఎన్టీయూసీ పేరు మీద చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది పూర్తిగా మోసం. మాకు ఎలక్షన్స్ లో హామీలు ఇచ్చారు. ఇప్పుడు దానికి విరుద్ధంగా యూనియన్లు చీల్చే పని చేయడము అంటే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని క్షమించేది లేదు. మా యూనియన్స్ ను ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు. తక్షణం అలాంటి దుర్మార్గమైన పనులు ఆపాలని చెప్పి కోరుతున్నాము. స్కీమ్ వర్కర్స్ అందరినీ పర్మనెంట్ చేయాలి, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. వర్కరు అంటే ఓ డెఫినేషన్ ఇచ్చారు మీరే. పనిచేస్తే ఏ రకమైన పని చేస్తున్న ఆ రకంగా పనిచేస్తున్న ఆర్పీలు కానీ, విఓఏలు కానీ, ఆశా కానీ, అంగన్వాడీ కానీ, ఇతర సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే స్కీములు అన్నిటిలో పనిచేసిన వాళ్ళు వీళ్ళందరూ వర్కర్స్ కిందే వస్తారు. మరి వాళ్ళు కాదని చెప్పేసి, వీళ్ళు వర్కర్ కాదు కార్యకర్త అని చెప్పేసి ఈరోజు వీళ్ళకేమి ఎలవెన్స్ పేరుతో ఇచ్చేసి ఈరోజు 6,000, 10,000 ఇచ్చి చాలా బాగా ఇచ్చానని చెప్పేసి చెప్తా ఉన్నారు. వర్కర్స్కి ఇవ్వాలి జీతం ఒకటే కాదు, పిఎఫ్, ఈఎస్ఏ, రిటైర్మెంట్ అయిన తర్వాత గ్రాడ్యుటీ, ఇతర అన్ని చట్టాలు వర్తిస్తాయి. ఇక్కడ ఆ రకంగా వర్కర్గా గుర్తించి అన్ని రకాలైన చట్టాలు అమలు చేయాలని చెప్పేసి మేము ఎప్పటి నుంచి అడుగుతానో దాన్ని అంగీకరించారు, కానీ అమలు చేయట్లేదు. ఇక్కడ ఎప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా స్కీమ్ వర్కర్స్ని అందరినీ కలిపి వర్కర్స్గా గుర్తించి చట్టాలు అమలు చేయాలని చెప్పేసి కోరుతాను. ఈ రకంగా చేయకపోతే ఇప్పటికే ఆల్రెడీ మీకుండే 303 సీట్ల నుంచి 240 సీట్లు అంటే 60 సీట్లు తగ్గించారు ఇప్పటికే ప్రజలు. ఇది కానీ చేయకపోతే మిమ్మల్ని కూడా అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి కేంద్రానికి హెచ్చరిక చేస్తున్నాం. ఇక్కడుండే రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు ఆ గట్టునుంటారో ఈ గట్టునుంటారో తేల్చుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడుని అడగదలుచుకున్నాం. ఇప్పటికే మా గట్లు లేవని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఈరోజు వర్కర్స్ మధ్య చీలిక తీసుకొచ్చి వేరే యూనియన్లన్నీ, సిఐటి యూనియన్ లేకపోతే ఇతర యూనియన్లన్నీ చీలికలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు కూడా మీరు తీసుకొచ్చారు. ఇప్పటికే నీ మీద మోసగారు చంద్రబాబు నాయుడు అనే పేరుంది. ఆ పేరుని పక్కన పెట్టుకోవాలి చేయడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే ప్రజలు ఎంత సీరియస్గా నీకు 164 సీట్లు ఇచ్చారో, అంత నీ అభిమానంతో ఇచ్చారో అంతే వ్యతిరేకతతో తిరగబడాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పురోగతికి ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు. ఈ మేరకు 2 రోజుల పర్యటనలో భాగంగా విశాఖకు వచ్చిన ఆయన స్టీల్ ప్లాంట్ లో పలు విభాగాలను సందర్శించారు. ముందుగా ఉక్కు భవనంలో ఉన్న కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నతాధికారులు సీఎండీతో సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి కుమారస్వామి మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో లేదు అని, పరిశ్రమలు పునరుద్ధరణకు కావాల్సిన అంశాలను ప్రధానికి వివరిస్తాను అన్నారు. స్టీల్ ప్లాంట్ దేశ ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో సహాయపడుతుందని, సుమారుగా 1,00,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా జీవనం సాగిస్తున్నారని అన్నారు. కార్మిక కుటుంబాలు జీవనోపాధి కోసం ఈ ప్లాంట్ పైన ఆధారపడి ఉన్నారని, ఈ ప్లాంట్ ను పరిరక్షించడం మా బాధ్యత అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీఏ సహాయంతో ఈ ప్లాంట్ 100% సామర్థ్యంతో ఉత్పత్తి చేస్తుంది అన్నారు. స్టీల్ ప్లాంట్ కి కావలసిన ముడి సరుకులను, మూలధనాన్ని సమకూర్చే దిశగా చర్యలు చేపడతానని అన్నారు. ఈ కార్యక్రమంలోని ఉక్కు సహాయ మంత్రి శ్రీనివాస వర్మ, ఎంపీ భరత్, జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు, కర్ణంరెడ్డి నరసింహారావు, ఉక్కు సీఎండీ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. among the infrastructure and construction segment, Tata Motors, Siemens, Ashok Leyland, Bharat Forge, etc. in the automobile and manufacturing segment. We have contributed to building various projects of national importance. Some of the major ones are Statue of Unity and Atal Tunnel, Bullet Train Project, Bharat Mala, Ganga Path and Dhubri Pulwari Bridge, to mention a few. We have contributed to building various projects of national importance. Some of the major ones are Statue of Unity and Atal Tunnel, Bullet Train Project, Bharat Mala, Ganga Path and Dhubri Pulwari. Very high application field can be produced in the array power. So we at Civil School Department are making more than 110 different types of grades. Some of the key are foreign grade steels, which will be used for high-end fasteners, nuts and bolts. And we use CO2 grade steels to make these electrodes for automobile assembly lines. And so we make high carbon steels in order to use them in high-end construction purposes. And we have high manganese and chromium and coal steels in order to use them in automobile industries. So apart from all this, we are using this, we are making this LHBR19N type of grade, which will be used for making the rails for our Vande Bharat Express as well. Thank you very much, sir. Your words means a lot to us. You are our Post-Class model. Thank you very much, sir. Side go. Sir.
From last 5 years, what is the problem here? Because of some mismanagement or some issues. Issues I discussed in the I wanted to give a report to the Honorable Prime Minister and to take his blessing to revive this RINL plant, because I can understand the feeling of the Visakhapatnam and surrounding citizens, the sentiment they have in their mind. There is a possibility of reviving and give a new life to this. That actually today I visited the plant personally with our employees, Varmaji also, and our local MP Bharatji, and our BJP leader Narasimha and Vishnu Raju MLA and Srinivas Raju. Everybody visit sales director also. We all visited the plant. Even today also, we have discussed several issues. They have given several advices. Yesterday when I am coming here, had a meeting with our bankers also. Ultimately, we are going to take some decision with the higher authority. Thank you. Demanded that immediately implemented withdrawal of the steel plant privatization. Who told going to privatize? Why I came here? There is no question of privatization, because before I announced, Prime Minister's permission is required. I have to convince him. What are all the issues pertaining to the RINL issue? We gradual discussion we had. I am preparing a note to get the confidence of the Prime Minister and how to revive this RINL. For that we are working on. What is your final assurance for the employees, sir? Let us see. That's why I am telling you. There is a possibility of reviving. We can do it. For that actually we are working. విశాఖలో గుంటూరు కారం హీరోయిన్ మీనాక్షి చౌదరి సందడి చేసింది. గాజువాక మెయిన్ రోడ్లోని హ్యాపీ మొబైల్స్ 86వ స్టోర్ను ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. స్టోర్ అధినేత చరణ్తో కలిసి ఆమె జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ గాజువాక ప్రజలను హ్యాపీ చేయడానికి ఈ హ్యాపీ మొబైల్ స్టోర్ను పెట్టడం జరిగిందని తెలిపారు. స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా 4 రోజుల పాటు ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లుగా తెలిపారు. బజాజ్ ఈఎంఐపై 4,000 రూపాయల క్యాష్ బ్యాక్, 13,000 రూపాయలకు రెడ్మీ 13 13G మొబైల్ ఫోన్ ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. గ్లోబల్ లాంచ్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా గాజువాకలోని ఈ మొబైల్ ప్రారంభించడం జరిగిందని అన్నారు. 2,000 రూపాయలకు జోడీ కాలింగ్ వాచ్ అందిస్తున్నామని, అలాగే నగర ప్రజలతో పాటుగా గాజువాక వాసులను హ్యాపీ చేసేందుకు ఈ ఆఫర్లు పెట్టడం జరిగిందని చరణ్ తెలిపారు. ఈ సందర్భంగానే సినీ నటి మీనాక్షి మాట్లాడుతూ విశాఖ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. గాజువాకలో హ్యాపీ నూతన స్టోర్ తన చేతుల మీదుగా ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్టోర్లో అతి తక్కువ ధరలకే మొబైల్ ఫోన్లు అమ్మకం చేయడం జరుగుతుందని, గాజువాక ప్రజలు ఈ హ్యాపీ మొబైల్ స్టోర్ను ఆదరించాలని కోరారు. సెప్టెంబర్లో తాను నటించిన 2 సినిమాలు విడుదల అవుతున్నాయని తెలిపారు. సంక్రాంతికి మరో సినిమా కూడా రిలీజ్ అవుతుందని మీనాక్షి తెలిపారు. And another thing that they told me is like it's a bigger display, which is amazing, as you can see. And it comes in various offers. My favorite is definitely this one. I love this orchid pink color. And another thing that they have about this, which they were telling me, was that it has Snapdragon processor. Yeah, that Very powerful phone. absolutely. And looking forward to this wet touch display, the most important thing for people like me who are literally having it all the time. So wet touch display is something that I look forward to having. And more than that, it is cost effective. It won't break your bank. So you definitely have something which has so many features all in one go. So definitely do give it a try. So 12,999 is the starting price. Yeah. So 12,999. I mean, what are you waiting for? That's literally the best deal. Are you serious? Exactly. So
So 12 million people is getting yeah. a lot of features in the phone. So I think this is literally a lottery winner for everybody, and I think everybody has phone. I've not seen one person who does not have a phone. So this is your go-to, guys. Check it out. Job at packing. Screen, bigger screen. Biggest. 6.7. Yeah. Where do I see it? 6.7. Yeah. Hey, silence. Yellow blazer. Enduku? Placement change? What is the reason for placement? Just going and doing business. It's beyond that. It's also service. And that's what makes it a lot more special. And I'm so happy to be associated with them. Namaskaram. And chala santoshanga undi ee roju to be a part of an entire opening. So grateful to Happy Stores and the entire people and team, Pavan Garu, Santosh Garu and Sharan, to be a part of this entire thing and create such a wonderful environment. 85 plus stores and ippudu idi oka kotta new store. It's not a small thing at all. It's really a very big achievement, and I congratulate the entire team for such a big feat. It's definitely a huge thing. And coming to the new phone launch that has happened, Redmi 13 5G. My favorite color in the entire offers that they have for the colors is orchid pink. Naku chala ishtam, and I love pink, so it's a wonderful color and blend. Also, many new features in the phone that they have put at such an affordable price, which is a big thing. Endukante we have all sorts of people. We have all the people coming from different workshops, different work jobs, and I feel like everybody deserves to have the best. And this phone and Happy Mobile Store is one such place where you can get that, where every customer is your most valuable customer, and that is what I love the most about this entire team. I'm so happy to be associated with them, and I hope I get to be associated for a lot more. And chala santoshanga undi, chala happy ga unnanu. And yes, we were just talking about how I'm a dentist, so I don't know if a lot of you know. So for us, in terms of service, is something very, very, very important and chala close ga undi to my heart. And when I got to know that they have done blood donations, they have set up places wherein they do donate food as well. So so I'm like, that's not just going and doing. వచ్చిన మీడియా మిత్రులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలండి. సో మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు గాజువాకలో మీనాక్షి గారి చే మా 86వ స్టోర్ ఈరోజు లాంచ్ చేస్తున్నాము. చాలా చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈరోజు గాజువాకని హ్యాపీ చేయడానికి మేము డిసైడ్ అయిపోయాము. సో అదేవిధంగా కస్టమర్కి ఎక్కడా లేనటువంటి ఆఫర్స్ని తీసుకొచ్చాము. బజాజ్ ఈఎంఐ పైన 4,000 రూపాయల దాకా క్యాష్ బ్యాక్ తీసుకొచ్చాము. అదేవిధంగా లెస్ దాన్ 13,000 రూపీస్లో రెడ్మీ 13 5G ఫోన్ని ఈరోజు లాంచ్ చేస్తున్నాము. మొట్టమొదటిసారిగా గ్లోబల్ లాంచ్ అయిన తర్వాత మార్కెట్లో లాంచ్ ఫస్ట్గా మనమే చేస్తున్నాము. దానికి మీనాక్షి గారే మన ఫస్ట్ సెలబ్రిటీ లాంచ్ చేస్తున్నారు. దీనికి చాలా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా కస్టమర్కి 2,000 రూపాయల్లో జోడీ కాలింగ్ వాచెస్ ఇస్తున్నాము. అదేవిధంగా ఐఫోన్ కేవలం 58 రూపీస్కి రోజుకి 58 రూపీస్లో కస్టమర్ పొందగలరు. అదేవిధంగా ఇలాంటి మరెన్నో ఆఫర్స్ని కస్టమర్కి ఈరోజు అందిస్తున్నాము. సో గాజువాకలో ఉన్న ప్రతి ఒక్క కస్టమర్కి ఇదే మా ఆహ్వానం. మీరు రండి, మీ స్టోర్ని చూడండి, మా దగ్గర ఉన్న ఆఫర్స్ని వినండి. తప్పకుండా మీకు ఎక్కడ కూడా లేనటువంటి విధంగా ఆఫర్స్ని కస్టమర్స్కి మేము రెడీ చేయడం జరిగింది. మీరు ఖచ్చితంగా మిమ్మల్ని హ్యాపీ చేయడం మా బాధ్యత. థ్యాంక్ యూ. సో ఐ రిక్వెస్ట్ మీనాక్షి గారు టు సే ఫ్యూ వర్డ్స్.
వర్షాకాల సీజనల్ వ్యాధులు విషజ్వరాలు ప్రబలకుండా గ్రామాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. గురువారం సాలూరులోని క్యాంపు కార్యాలయంలో పారిశుద్ధ్య వారోత్సవాల గోడ పత్రికలను కరపత్రాలను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు నిర్వహించనున్న పారిశుద్ధ్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లోని పారిశుద్ధ్య పనులను మెరుగుపరచడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని స్పష్టం చేశారు. గ్రామాలు ఇంటి పరిసరాల పరిశుభ్రత పాటించడం వలన మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాల బారిన పడకుండా అరికట్టవచ్చని అన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా మురుగు కాల్వల్లో పూడికతీత పనులు జరిపించి నీరు సాఫీగా పారే విధంగా చూడాలని అన్నారు. లార్వా అభివృద్ధి చెందకుండా క్లోరినేషన్ పిచికారీ పనులు కూడా చేయించాలని, దోమల నివారణకై డ్రై డే పాటించాలని సూచించారు. ప్రజలకు చేతులు పరిశుభ్రతగా ఇంటి పరిసరాలు శుభ్రంగా పాటించే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు. స్వచ్ఛ గ్రామాలతోనే ఆరోగ్యకర వాతావరణం సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ, ఈఓపీ ఆర్డీబీవీఎస్ ప్రసాద్, డిఆర్పీ గణపతి, పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మనం మొదలు పెడుతున్నాం. పారిశుద్ధ్య వారోత్సవాలు స్టార్ట్ చేసి ఒక 2-3 వారాలు, అవసరమైతే 4 వారాలైనా పెట్టి మొత్తం ఎక్కడెక్కడైతే కాలువలు కూడిపోయి ఉన్నాయి, ఎక్కడెక్కడైతే ఇంత పూర్వం చెత్తా చెదారం వేసి ఉంచారు, ఎక్కడైతే స్టాగ్నర్ అంటే నీరు మురికి నీరు ఉండిపోయిందో ఇవన్నీ కూడా గమనించి మొత్తం అధికారులందరూ కూడా ప్రతి వార్డుల్లో ప్రతి గ్రామాల్లోకి వెళ్ళి పారిశుద్ధ్య వారోత్సవాలు చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఎక్కడైనా అసౌకర్యం కలిగినా ఇబ్బందులున్నా దయచేసి చెప్పండి. అవన్నీ వీధులు కూడా అన్ని సందులు కూడా మొత్తం క్లీన్ చేసే పరిస్థితి మనం పెట్టుకున్నాం. ప్రజలందరూ కూడా దీంట్లో భాగస్వామ్యం కండి. ఎందుకనంటే ఒక్క అధికారి వచ్చి ఏమీ చేయలేరు. ప్రజలందరూ భాగస్వామ్యం అయితేనే. మీరు తీసుకొచ్చిన చెత్త రోడ్డు మీద పడేసి మళ్ళీ సాయంత్రం క్లీన్ చేయాలంటే ఎవరు చేయలేరు. మనం కూడా ఒక పద్ధతిలో జాగ్రత్తగా, అలాగే అధికారులకి మనం కూడా కోఆపరేట్ చేస్తూ ప్రజలు అధికారుల భాగస్వామ్యంతోనే ఎప్పుడైనా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెందుర్తిలో సిఐటియు ధర్నా. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పురోగతికి ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్న కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి. విశాఖలో గుంటూరు కారం హీరోయిన్ మీనాక్షి చౌదరి సందడి చేశారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి KNR న్యూస్.